అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మామిడికాయ నిల్వ పచ్చడి. ఈ మెథడ్లో ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ పెట్టారంటే మీరు 2 సంవత్సరాలైనా ముక్క మెత్తపడకుండా చాలా గట్టిగా చాలా బాగుంటుంది ఫ్రెష్గా. మీరు వంట రాని వాళ్ళు కూడా ఇది మొదటిసారి పెడుతున్నా కానీ ఈ కొలతలతో ఈ విధంగా పెట్టండి, పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు. అసలు పాడైపోయే ఛాన్సే ఉండదండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగొస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేయండి. నేను చూపించిన విధంగానే ట్రై చేయండి, కరెక్ట్గా చక్కగా వస్తుంది. ఇక్కడ కల్లుప్పు తీసుకోవాలండి. పచ్చళ్ళకి ఎప్పుడు కల్లుప్పే వాడాలి. 1 గంట సేపు ఎండలో పెట్టానండి, ఇలా ప్లేట్లో వేసి. అలాగే నేను 1 కప్పు వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. అరకప్పు ఏమో ఇలా తీసి పెట్టుకున్నాను, అరకప్పు ఏమో మిక్సీ పట్టి పెట్టుకోవాలి కచ్చపచ్చగా. ముందుగా ఇవన్నీ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా మెంతులు ఇలా వేయించి పెట్టుకున్నాను, దూరగా వేయించి పెట్టుకున్నాను చూడండి. తర్వాత ఆవాలు కూడా ఎండలో పెట్టానండి, అందదగా తీసి ఎండలో పెట్టాను. ఇవేం వేయించని అవసరం లేవు, చిన్నవి తీసుకోవాలి ఆవాలు, పెద్దవి తీసుకోవద్దు. 1 గంట సేపు ఎండలో పెట్టుకొని ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మామిడికాయ ముక్కలు నేను ఇంట్లోనే కొట్టానండి, అవి కూడా వీడియో పెట్టాను కదా, అది కూడా చూడండి. ఇక్కడ నేను ఇది కప్పు కొలతలతో అదే కప్పుతో చూపిస్తున్నాను చూడండి. నాకు మొత్తం ఇవి నేను 8 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే 8 కప్పులతోటి కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. కరెక్ట్గా చక్కగా వచ్చింది, చాలా చక్కగా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ మామిడికాయ ముక్కల నుండి 8 కప్పులు మాత్రమే తీసుకున్నాను మొత్తము. ఇలా ఒక బేసన్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక బేసన్లోకి అదే కప్పుతోని 1 కప్పు కారం పొడి వేసుకోవాలి. నేను ఇది ఇంట్లో పట్టించిందేనండి, 1 కప్పు తీసుకున్నాను. మంచి కారం ఉన్నది తీసుకోండి కారం పొడి, అప్పుడైతే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఆవకాయ. 1 కప్పు ఆవపిండి తీసుకోవాలి. ఆవాలు మిక్సీ పట్టానండి, అది నేను చూపించలేదు మీకు. 1 కప్పు కారం పొడి, 1 కప్పు ఆవపిండి తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఉప్పు ముందుగా 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఇది కల్లుప్పు, అది నేను మిక్సీ పట్టానండి కల్లుప్పుని. ఇది కూడా మిక్సీ పట్టిందే, ఇలా పొడి చేసింది వేసి చూపిస్తున్నాను. 3/4 కప్పు తీసుకున్నాను. తర్వాత కావాలంటే తక్కువ పడితే వేసుకోవచ్చు. అరకప్పు ఇది మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి. అలాగే 1 టేబుల్ స్పూను వేయించి పొడి చేసిన మెంతి పొడి అండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మెంతులు వేయించుకొని వేసుకోండి. ఇది అరకప్పు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టానండి. చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేసుకోవటం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. 1 టీ స్పూను పసుపు వేస్తున్నానండి. నేను ఈ పసుపు కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కలలో 1 కప్పు నేను పల్లి నూనె తీసుకుంటున్నానండి. దీంట్లోకి పల్లి నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది. 1 కప్పు దీంట్లో వేసుకొని ఈ ముక్కలకంతా ఆ నూనె పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మెథడ్లో చేయటం వల్ల, ఇలా ముక్కలకి నూనె పట్టించడం వల్ల 2 సంవత్సరాలైనా సంవత్సరం అయిపోయినా కానీ ముక్క అనేది మెత్తపడదండి. లేకపోతే డైరెక్ట్గా మసాలాలో వేస్తే మెత్తపడుతుంది. ఇప్పుడు ఈ మసాలాలను కూడా మనము అంత మంచిగా కలుపుకోవాలి చేయితోని. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మళ్ళీ 1 కప్పు నూనె దీంట్లో వేస్తున్నానండి. మనము ముక్కలలోనేమో 1 కప్పు పల్లి నూనె వేసుకున్నాము, దీంట్లో కూడా పల్లి నూనెనే వేస్తున్నానండి. 1 కప్పు వేస్తున్నాను. మొత్తం 2 కప్పుల నూనె తీసుకున్నానండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. నూనె ఈ మసాలాలంతా ఈ కారం పొడి వీటిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని సోయి కూడా అని అంటారండి. మామిడికాయ సోయి, పచ్చడి సోయి అని కూడా అంటారు. ఇలా కూడా పెట్టుకొని తింటారండి. చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలలో కలుపుకున్నప్పుడు కూడా. ఇప్పుడు అవి 2 అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇది స్టీల్ డబ్బాలో పెడుతున్నానండి. ముందుగా అయితే 3 రోజుల వరకే ఇలా స్టీల్ డబ్బాలో పెడుతున్నాను. మీరు గాజు సీసాలో కానీ, పచ్చడి జాడీలు కానీ, లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టొచ్చండి. నేను ప్లాస్టిక్ డబ్బాలు అవి వాడట్లేదు, అందుకని స్టీల్ డబ్బాలో పెడుతున్నాను. తర్వాత తీసి గాజు సీసాలో పెట్టుకుంటాను. ముందుగా ఈ స్టీల్ డబ్బాలో అడుగు కొద్దిగా నూనె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలు తీసుకొని మనం నూనెలో అంత ఇలా పెట్టుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు
కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని ఈ మసాలాలో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ ముక్కలకంతా మసాలా అంతా పట్టేటట్టు ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా డబ్బాలో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. ఆ ముక్కలు అయిపోయే వరకు కూడా మొత్తం ఒకేసారి ముక్కలు వేసేసుకొని కలపకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ ముక్కలకంతా ఈ మసాలా అంతా పట్టేటట్టు నేను చూపిస్తున్నాను చూడండి. వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు ఇది కరెక్ట్గా చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే ముక్క అస్సలు మెత్తపడదండి. సంవత్సరం అయిపోయినా కానీ గట్టిగా చాలా బాగుంటుంది. అలాగే ఈ మామిడికాయ ముక్కలు ఎంచుకోవటం కూడా మామిడికాయలు కూడా ఇలా కండ ఉన్నది తీసుకోవాలండి. నారలాగా ఉన్నది తీసుకోవద్దు ఎప్పుడు పచ్చడికి. కొన్ని నార మామిడికాయలు ఉంటాయి కదా, అవి తీసుకోవద్దండి. ఇలా మంచి కండతోటి ఉండాలి. అలాగైతే పచ్చడి ఈ ముక్క చాలా బాగుంటుంది. కారం ఉప్పు పట్టి చాలా బాగుంటుంది. అలాగే మెత్తపడదు. ఇలా అన్ని ముక్కలు అయిపోయే వరకు కూడా కొద్ది కొద్దిగా ఆ బేసన్లో నుండి తీసుకొని ఈ బేసన్లోకి వేసుకొని ఆ కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు పట్టించిన తర్వాత ఈ డబ్బాలో ఎత్తిపెట్టేయటమేనండి. అంతా ఒకేసారి వేసుకోకండి. ఇలా అయితే బెస్ట్ అండి. ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలు లాస్ట్కి వచ్చేసినాయి కదా, అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా అంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ముందుగా ఈ ముక్కలలో నూనె వేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగైతే ముక్క అస్సలు మెత్తపడదు. మళ్ళీ చెప్తున్నాను. అంతా ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత నాకైతే ఈ డబ్బాలో కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె మిగులుతుంది కదా లాస్ట్కి, ఈ నూనె దీంట్లో పైన ఈ మామిడికాయ డబ్బా దాంట్లో వేసేయాలండి. పైన వేసేయాలి. వేసేసిన తర్వాత అంతా ఇలా మంచిగా అనేసి మూత పెట్టేయాలండి. నిండుగా అయినా కానీ ఏం కాదండి, మనము మామిడికాయ ఊరిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు వదిలేయాలి. అంతవరకు కదపొద్దండి దాన్ని. ఎక్కడ తడి లేని ప్లేస్లో కానీ అలాంటివి మంచిగా నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు ఈ బేసన్లో కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. ఈ ఆవకాయ అన్నము, ఫ్రెష్ ఆవకాయ అన్నము ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇలా తినటం అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టము. చాలా చక్కగా కుదిరిందండి. మీరు కూడా ఈ కొలతలతో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఊరిపోయిందో. చాలా బాగుంది. ఎప్పుడు ఆవకాయలో నూనె అలాగే ఉప్పు కరెక్ట్గా ఉంటే అస్సలు పాడవదండి. అవి 2 తక్కువ ఉంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నూనె మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి బేసన్లో వేసి, ఎప్పుడు ఈ బేసన్ కానీ మనం కలిపే స్పూన్ కానీ డబ్బా కానీ తడి లేకుండా, అస్సలు తడి లేకుండా చూసుకోవాలండి. ముందుగానే 1 గంట 2 గంటలు లేదా ఎండలో అయినా గాలికైనా పెట్టి అలా పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమైనా తక్కువ ఉంటే నూనె కానీ లేదా ఉప్పు కానీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి. ఎందుకంటే నిల్వ ఉండాలంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలండి. అందుకని ఇంకొక పావు కప్పు వేసానండి. మీరు అక్కడ నేను 3/4 కప్పు తీసుకున్నాను కదా ఉప్పు, అందుకనే ఇంకొక పావు కప్పు వేసాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక పావు కప్పు ఉప్పు వేసిన తర్వాత వేసుకొని అంతా కలిపేసి ఇప్పుడు నేను దీన్ని గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటానండి. ఎప్పుడు ఇలా గాజు సీసాల్లో పెట్టుకొని, మంచి గాజు సీసాలు కూడా మంచిగా తడి లేకుండా నీట్గా పెట్టుకోవాలి. కొద్దిగా కూడా తడి ఉండొద్దండి. కొద్దిగా తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది. ఇలాంటి గాజు సీసాలలో ఎత్తి పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రెష్గా ఉంటుంది. 1 ఇయర్ అయిపోయినా కానీ నాకు ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కసారి 1 సంవత్సరం పెడతాను, 1 సంవత్సరం పెట్టనండి. అందుకని ఇలా గాజు సీసాలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా అంటే చాలా చక్కగా కుదిరింది. చాలా బాగుంటుంది. ఈ విధంగానే చేసుకుంటానండి నేనైతే ఎప్పుడు ఎక్కువగా. ఇలా గాజు సీసాలో వెతుకొని 2 బాటిల్స్లో అయినాయండి నాకైతే. మీరు కావాలంటే బయట అయినా పెట్టుకోవచ్చు. బయట అయితే మనము స్టీల్ డబ్బాలో పెట్టకూడదండి. స్టీల్ డబ్బా పాడైపోతుంది. మీరు గాజు సీసాల్లోనే అయినా కానీ బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా ఒక బాటిల్ అయిపోయిన తర్వాత ఒక బాటిల్ తీసి వాడుకుంటాను. ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఎత్తి పెట్టుకుంటే చక్కగా ఒక బాటిల్ అయిపోయినాక ఒక బాటిల్ తీసి పెట్టుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.